వెల్కమ్ టు మోజో టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం, కీలక నిర్ణయాలపై చర్చ. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం. హైదరాబాద్ చందానగర్ లో ఫర్నిచర్ షోరూమ్ లో భారీ అగ్ని ప్రమాదం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. దాదాపు 25కు పైగా అజెండా అంశాలకు మంత్రులు ఆమోదం తెలుపనున్నారు. అమరావతి అభివృద్ధి, ఉపాధి సృష్టి, జల వనరులు, వ్యవసాయం, పరిశ్రమలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సిఆర్డీఏ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణాలకు పరిపాలనా అనుమతులు ఇవ్వనుంది. రాజధాని ప్రాంతంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపుల ప్రతిపాదనలకు ఆమోదం తెలుపనుంది. 300 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్గ్రేడ్ ప్రతిపాదనకు ఆమోదం చెప్పనుంది. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఏపీ హైకోర్టు ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. జస్టిస్ లీసా గిల్ చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన సమక్షంలో నూతన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది హాజరయ్యారు. నూతన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టడం పట్ల హైకోర్టు వర్గాలు, న్యాయవాదులు, సిబ్బంది జస్టిస్ లీసా గిల్ కు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త బాధ్యతల్లో ఆమె విజయవంతం కావాలని ఆకాంక్షించారు. With the permission of my lord, the Honorable the Chief Justice, I now read out the government order. Under the Article 219 of the Constitution of India, the Governor of Andhra Pradesh hereby appoints the Honorable Sri Justice Dheeraj Singh Thakur, Chief Justice of the High Court of Andhra Pradesh, as the person before whom Honorable Ms. Justice Leesa Gill, Judge High Court of Andhra Pradesh, High Court of Punjab and Haryana, who has been transferred as Judge of High Court of Andhra Pradesh, shall make and subscribe an oath of affirmation according to the form set out for the purpose in the third schedule to the Constitution of India before she enters upon her office. May I now request my lord, the Honorable the Chief Justice, to administer the oath. I, Leesa Gill, having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కాదు, గోబల్స్ రెడ్డి అని దుయ్యబట్టారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. బీఆర్ఎస్ చూసి సుందరీకరణకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. మూసీ సుందరీకరణకు మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు. మూసీ సుందరీకరణ ముసుగులో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. డిపిఆర్ లేకుండానే 10,017 ఇళ్లు కూలగొట్టేందుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. హైడ్రా పేరుతో ఇప్పటికే 1,00,000కు పైగా ఇళ్లు కూల్చారు. 1,00,000 జీవితాలను మూసీలో ముంచేస్తారా? మూసీని శుద్ధి చేస్తావా? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా? రియల్ ఎస్టేట్ దందా కోసమే మూసీ మీద పడ్డారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు. మూసీ సుందరీకరణ కోసం 3,279 ఎకరాల భూసేకరణ అవసరమా? మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో నోటిఫికేషన్ చేస్తున్నారని ఆరోపించారు. మేము కొన్ని సూటి ప్రశ్నలు ప్రభుత్వానికి వేయదలుచుకున్నాం. ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాం,
మూసీ పునర్జీవానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు. మేము కేవలం మూసీ ముసుగులో బ్యూటిఫికేషన్ పేరు మీద రేవంత్ రెడ్డి చేస్తున్న లూటిఫికేషన్కు మాత్రమే వ్యతిరేకము. మూసీ పేరిట లక్షలాది మంది ప్రజల రోడ్డు మీద వేయడానికి మేము వ్యతిరేకము. వేలాది ఇండ్లు కూలగొట్టి లక్షలాది మంది ప్రజల్ని నిరాశ్రయులు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకము. బీఆర్ఎస్ పార్టీయే, మా ప్రభుత్వం, మా నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆ రోజు మూసీ బ్యూటిఫికేషన్కు మేము శ్రీకారం చుట్టాం. ఒక్క ఇల్లు కూల్చకుండా, మూసీలోకి మురికి నీరు రాకుండా మేము ప్రణాళికలు రచించాం. దాదాపు 4,000 కోట్లు ఖర్చు పెట్టి 32 ఎస్టీపీలు కట్టింది బీఆర్ఎస్. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను తెచ్చి మూసీలో వేసి ఆ మూసీని శుద్ధి చేయాలని ప్రణాళికలు రచించింది బీఆర్ఎస్. సో మీరు దాన్ని కొనసాగించండి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మూసీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడాన్ని, మూసీ ముసుగులో పేదల ఇండ్లు కూల్చడాన్ని, మూసీ ముసుగులో లూటిఫికేషన్ను మాత్రమే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. వీఆర్ నాట్ అగెనెస్ట్ మూసీ రిజర్వేషన్. అగైన్ అండ్ అగైన్ వీఆర్ క్లారిఫైయింగ్. నౌ కమింగ్ టు ద పాయింట్. ఇలా ముఖ్యమంత్రి గారిది ఎట్లయిపోయిందంటే పరిస్థితి ఒక తుగ్లక్ పాలన లాగా ఉంది రేవంత్ రెడ్డి పాలన. ఒకసారి మూసీ సుందరీకరణ అంటాడు, ఒకసారి మూసీ ప్రక్షాళన అంటాడు, ఇంకొకసారి మూసీ పునర్జీవము అంటాడు. అసలు ఏంది నువ్వు చేస్తుంది? ప్రక్షాళననా, సుందరీకరణనా, పునర్జీవమా? ఏది? పూటకో మాట చెప్తూ అంతా ఆగమాగం, సగం సగం, ఏది సరిగా ఉండదు నీది. అన్ని అబద్ధాలు, గోబల్స్ గోబల్స్ గోబల్స్. రేవంత్ రెడ్డి కాదు, గోబల్స్ రెడ్డి నువ్వు. నేను ఆధారాలతో సహా చెప్తా, ఉత్త మాటలతో. ఎన్నడన్నా దేవుని మీద ఒట్టు పెట్టి కూడా మాట తప్పినవు నువ్వు. విరూపాక్షేశ్వర దేవస్థానం నూతన చైర్మన్ గా పాలాది పద్మజ బాధ్యతలను శుక్రవారం స్వీకరించారు. కమిటీ సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలోని శివాలయాలు అభివృద్ధికి నూతన ఆలయాన్ని నిర్మించేందుకు 4.5 కోటి రూపాయలను కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా విరూపాక్ష ఆలయానికి తొలిసారి మహిళలను చైర్మన్ గా తమ ప్రభుత్వం నియమించిందని తెలిపారు. మహిళా పక్షపాతిగా మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన గొప్ప మనసును చాటుకున్నారని తెలిపారు. నేను నా శక్తి సామర్థ్యములు వినియోగించి విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానముతో నిర్భయుడినై దేవాలయ అభివృద్ధియే దృక్పథం ఉంచుకొని ఎండోమెంట్ చట్టం 30/87 మేరకు చట్టంలోని సూత్రాల మేరకు అనుసరించి దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అనంతపురం నియోజకవర్గంలో అనంతపురం టౌన్లో పాతూరు అమ్మవారి పక్కన ఉన్నటువంటి శ్రీ వీరపాక్షేశ్వర అండ్ ఓబుల్దేవర స్వామి టెంపుల్కి చైర్మన్గా ఎన్నికైనటువంటి పాలాది పద్మజ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షపాతి. దానిలో భాగంగా ఈరోజు ఈ టెంపుల్కి ఒక ఫస్ట్ టైం ఒక మహిళని చైర్మన్గా నియమించడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడికి కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు గారు, అలాగే ఆర్యవైశ్య సంఘం ఇల్లూరు లక్ష్మీనారాయణ గారు, ఇతర పెద్దలంతా ఇక్కడ ఈ అనంతపురం రావడము, ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడము, ఇవన్నీ చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఒకే రోడ్డు ఉండే శివాలయం దాదాపు 102 years ఉండే శివాలయం. దానికి కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాదాపు 4.5 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు మళ్ళా కొత్త శివాలయం ఏర్పాటు చేసుకునే విధంగా మా ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి పద్మజ గారికి అలాగే వాళ్ళ మెంబర్స్కి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. వాసవాంబాయ నమః.
నూతనంగా ఓబులదేవర మరియు విరూపాక్షాలయం, పాత ఊరు శివాలయం అంటారండి, పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శివాలయం ఇది. ఇక్కడికి ఈ కూటమి కమిటీ వారు నన్ను చైర్మన్ గా నియమించడం నాకు చాలా సంతోషంగా ఉంది. తెలిసినంత వరకు ఈ 45 సంవత్సరాల చరిత్రలో మహిళను చైర్మన్ గా ఇవ్వడం అనేది జరగలేదు అని మా పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు. నాకు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఈ ఆపర్చునిటీ ఇవ్వడము మాకు చాలా సంతోషంగా ఉంది. కూటమి కమిటీ, మా ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలతో నేను ఇక్కడ చైర్మన్ గా అయ్యాను. అలాగే సార్ నుంచి మాకు కావలసిన సహకారము అందిస్తే మేము ఇంకా కొంచెం డెవలప్ చేసి భక్తులకు కానీ టెంపుల్ కి కానీ ఏ రకమైన రిక్వైర్మెంట్ ఉందో అది సార్ని అడిగి మేము తీసుకొని మేము డెవలప్ చేయగల వాళ్ళము. జై వాసవి. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు నిర్వహించిన తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రస్తుత కౌన్సిల్ కు చివరి సమావేశమని తెలిపారు. ఈ నెల 17వ తేదీతో మున్సిపల్ కౌన్సిల్ పదవీ కాలం ముగియనుందని చెప్పారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలకు అభివృద్ధిని చూసి ఓటేయండి అనే నినాదంతో ప్రజల ముందుకు వెళ్లాలని కౌన్సిలర్లకు సూచించారు. గత 5 సంవత్సరాల్లో అందరం కలిసి పనిచేసిన ఫలితంగానే తాడిపత్రి మున్సిపాలిటీ రాష్ట్రంలోనే నెంబర్ 1 గా నిలిచిందని అన్నారు. గత 5 ఏళ్లలో తాడిపత్రి పట్టణం వేగంగా అభివృద్ధి చెందిందని, మున్సిపాలిటీలో సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేయడం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశామని పేర్కొన్నారు. ఇంకా తాడిపత్రి అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, మరోసారి అభివృద్ధి చేసి నాయకులను ఎన్నుకొని పట్టణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ రోజుతో, ఎందుకంటే మామూలుగా ఏం చేస్తారంటే ఆ రోజు అర్జెంటుగా పెట్టుకొని, అందుకోసం ఇదే లాస్ట్ మీటింగ్ మీకు. కానీ 17th ఉంటుంది, ఊరికి మనం అందరం హ్యాపీగా గడిపేదానికే ఉంటుంది. ఎందుకంటే కానీ ముందుగా అందరికీ నేనైతే ఎలా చెప్పాలనో ధన్యవాదాలు తెలియదు. నిజం, ఎక్కడ కానీ ఇలాంటి మున్సిపాలిటీ కానీ మున్సిపాలిటీ కౌన్సిలర్లు లేరు. మీరు తృప్తిగా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ మొన్న సంవత్సరం 5 నెలల తర్వాత సీఎం కలిసా. ఆయన పేషీలు అంతకుముందు ఏదో ఆడాడ కలిసా, కానీ పోతూనే అన్నాడు, ఒకటే మాట అన్నాడు, వాళ్ళ కష్టపెట్టావు నన్ను అన్నాడు. అన్న తర్వాత మనం ఏం చేస్తున్నామో ప్రోగ్రామ్ అంతా తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారు. ఇచ్చి, సార్ ఏమన్నా ఫండ్ ఏంటి, లేకపోతే ఒక పని చేయండి, ఈ మున్సిపాలిటీని ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్, మా కౌన్సిల్ లేకపోయినా పర్వాలే, మాకేం లేకపోయినా పర్వాలే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ వేయండి అని అడిగారు. ఎవరేసినా మీ మాదిరి చేసుకోరు అన్నాడు. మీకు ఎవరికి అర్థం కావడం వల్ల పరిస్థితి, మున్సిపాలిటీ పరిస్థితి. మనం మన సోలారు, ఆ వాటర్ అమ్మడం, మరి షాపింగ్ది కొద్ది వెనక్కి పడుతుంది. కానీ మనం పర్మిషన్లు అన్నీ తీసుకున్నాం. ఇవన్నీ చేస్తే నిజంగా మనం ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. వాస్తవానికి నెలకే ఉత్త వాటర్లోనూ కరెంట్లోనే 30 లక్షలు అవుతుంది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం సూదికొండ గ్రామంలో రాజముద్రతో కూడిన పట్టా పాస్ పుస్తకాలను హక్కుదారులకు పంపిణీ చేసిన జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ర్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో అనేక అక్రమాలకు పాల్పడ్డారని, ఇది గమనించిన ప్రజలు వైసీపీని ఇంటికి సాగనంపడం జరిగిందన్నారు. మీ భూమిపై మీకు మాత్రమే హక్కు ఉందని, ప్రైవేట్ వ్యక్తులకు ఫోటోలు ముద్రించే అర్హత లేదన్నారు. అందుకనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పారదర్శకతతో క్యూఆర్ కోడ్తో రాజముద్ర పాస్ పుస్తకాలను ఇవ్వడం జరిగిందన్నారు. తాతల నుండి, తండ్రి వద్ద నుండి వారసత్వంగా వచ్చిన భూమిపై, మీరు కష్టపడి సంపాదించుకున్న భూమిపై నిస్సగ్గుగా జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించుకోవడం సిగ్గుచేటన్నారు. ఆ సర్వేలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ భూమి వీళ్ళకి రాశారు, వీళ్ళ భూమి వాళ్ళకి రాశారు, రకరకాల విన్యాసాలతోటి చెయ్యడమే కాకుండా ఇక్కడ మొట్టమొదటి పెట్టారు వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షణ పథకం. అంటే ఎవరిదండి ఇది?
ఇక్కడ ఎక్కడ రైతు పేరు రైతును ఉచ్చరించరా. ఈ హక్కు అన్నది రైతుకు ఉంది అని చెప్పేసి ఇందులో సూచించలేదు. సూచించరా? ఏమన్నారు? వైఎస్ఆర్ జగనన్న శాశ్వత హక్కు మరియు భూ రక్షణ పథకం. అంటే జగన్మోహన్ రెడ్డి గారిదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదా, జగన్మోహన్ గారిదా? ఎవరిది ఈ బుక్ అంటే అక్కడితో ఆగలా. ఇక్కడ ఏం చేశారంటే ఆయన బొమ్మ వేస్తున్నాడు. అరే మన బాబు ఇస్తామని బాబు భూమి ఇచ్చేయడం సంతోషంతో, కానీ బొమ్మ మాత్రం వేసుకోము మనం. ఎందుకంటే వేసుకుంటే మన అక్క ఎక్కడ పోతుందని భయం. ఒక్క పేజీ మీదతోనే సరిపెట్టలే, ప్రతి పేజీ మీద వేశాడు ఆయన బొమ్మలే. ఇది ఎవడా కోసం అండి? ప్రభావసమ్మ మీ భూమి మీద మీ అక్కను కూర్చి మీ ఫోటో పెట్టి మీకు ఇవ్వాల్సినటువంటి భూమిని నా ఫోటోలు వేసుకోవడం పెట్టి, ఇది వాళ్ళ పాలనా విధానం. అంటే ఎప్పుడూ ఒక భయానక వాతావరణంలో మనం జీవించాలి. వాళ్ళ అడ్డుల్లో ఉండాలి. వాళ్ళు ఏం చెప్తే అది వినాలి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు ఈ రోజు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి మురుగన్, తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అలాగే విధుశేఖర భారతి స్వామీజీ తిరుమల చేరుకుని స్వామివారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. ప్రముఖులు స్వామివారికి మొక్కులు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. Came along with my state president and Banu Prasad Reddy ji, and we had a darshan Ashirwad, and we had a pray to the Venkatachalamadi Perumal to progressive and wellness prosperity of the country. I pray for the everyone's health, well-being. There is a war zone and war situation. Our country is very safe under the dynamic leadership of our Honorable Prime Minister Shri Narendra Modi. హైదరాబాద్ చందానగర్ లోని అను ఫర్నిచర్ లో గురువారం మధ్యరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లతో శుక్రవారం ఉదయం వరకు తీవ్రంగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపు చేశారు. పక్కనే ఉన్న భవనాలకు మంటలు అంటుకోకుండా చర్యలు తీసుకోవడంతో వాటికి ప్రమాదం తప్పింది. ప్రమాదంలో 5 అంతస్తుల్లో ఉన్న ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. భవనం కూడా పూర్తిగా కాలిపోయి ఐరన్ రాడ్ల పైకి తేలాయి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం కియోస్క్ యంత్రాలను అధికారులు ప్రారంభించారు. గంటల తరబడి టికెట్ కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులు మొబైల్ ద్వారా నేరుగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టికెట్లు పొందే అత్యాధునిక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామని ఈవో తెలిపారు. కరూర్ వైశ్య బ్యాంక్ వారి సౌజన్యంతో మన సింహాచలం దేవస్థానంలో 8 సర్వీస్ కియాస్క్స్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ 8 కూడా కొండ పైన కొండ క్రింద డిఫరెంట్ ప్లేసెస్ వివిధ ప్రదేశాల్లో వీటిని అరేంజ్ చేస్తున్నారు. దీని ద్వారా ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తులు క్యూల్లో నిలబడి ఇబ్బంది పడకుండా నేరుగానే వచ్చి వాళ్ళు దర్శనం టికెట్లు కానీ లేకపోతే వివిధ సేవల టికెట్లకు సంబంధించినటువంటి టికెట్లు కానీ తీసుకోవడం అనేది సౌలభ్యం చేశారు. ఆ సదుపాయం ద్వారా భక్తులు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి వాళ్ళకి దర్శనంలో శేఖర దర్శనం వివిధ దర్శనాలకు సంబంధించి వివిధ సేవలకు సంబంధించినటువంటి టికెట్లను కూడా వాళ్ళు తీసుకోవచ్చు. ఆ తీసుకోవడం ద్వారా వాళ్ళు క్యూ లైన్లో నిలబడి ఇబ్బంది పడకుండా ఒక మంచి అవకాశాన్ని భక్తులందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని భక్తులందరూ కూడా వినియోగించవలసిందిగా కోరుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని ఇంత మంచి సదుపాయాన్ని కూడా సౌలభ్యాన్ని కలిగించినటువంటి కరూర్ వైశ్య బ్యాంక్ వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేయాలి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.